చీకోటి ప్రవీణ్ కుమార్ ఉచ్చులో రెండు తెలుగు రాష్ట్రాలకు కాదు ఇండియా వైడ్గా ఎంతమంది చిక్కుకొని ఉంటారు. ఎవరి జీతాలు నేను నాశనం చేయడానికి ఎవరి బొట్టు పెట్టి విలువలే రమ్మని ఏడికి ఎవరిని రారా బాబు అని ఇన్విటేషన్ ఇవ్వలే. గుడివాడ కేశనకు సంబంధించి అది నిజంగా చీకోటి ప్రవీణ్ కుమార్ ఏర్పాటు చేసిందేనా? ఒక్కటి సింపుల్ లాజిక్, క్యాసినో ఏర్పాటు చేసి 3 రోజులు 4 రోజుల్లో కోడి పందాల దగ్గర ఇష్టం అనుకుంటుంది. ఓకే, కన్ను మూసుకున్నాం మీడియా. ఎవరు వచ్చిర్రు కసినోళ్ళకు, ఎవరు వచ్చిర్రు మిస్టూడియోకి, ఎవరు వచ్చిర్రు ఇంటికి, ఎవరు వచ్చిర్రు, ఎవరు ఛాయ్ తాగినట్టు మేము అడిగినామా? ప్రతోది బట్టలు ఇప్పుదామని చూస్తారా? మంది బట్టలు ఇప్పారు ప్రవీణ్ కుమార్ గారు. అరే నువ్వు అంటే అయిపోతుంది అది అట్లొస్తే నాకు వేరే మాటలు వస్తాయి, తప్పు మాటలు మాట్లాడు. నేను ఏం మాట్లాడుతున్నా, నువ్వేం మాట్లాడుతున్నావు? ఈ యొక్క ఇంట్రెస్ట్ మీరు నా మీద చూపించే ఇంట్రెస్ట్ గంజాయి మీద, గంజాయిలు ఎవరైతే అమ్ముతారో మీద చూపియండి. ఈడీ కేసు నుంచి తప్పించుకోవడానికే చీకోటి ప్రవీణ్ కుమార్ బీజేపీ తీర్థం పుచ్చుకున్నారంటే? బీజేపీలో మొన్న జాయిన్ అయినా. నేను జాయిన్ అయింది బీజేపీలో హిందుత్వం కోసం, నా గోవును రక్షించుకోవాలి. మీరు హిందుత్వం అంటారు. రేపు జహీరాబాద్ నుంచి పార్లమెంటుగా మీ యొక్క అదృష్టాన్ని పరీక్షించుకోబోతున్నారు. జహీరాబాద్లో ముస్లిం కమ్యూనిటీ ఎక్కువ, మెజారిటీ ఉండి ఇలా మైనార్టీలకు భయపడే పరిస్థితులు ఉన్నాము. అదే మైనార్టీలు అయితే మన బతుకులు అయితే అని నువ్వు కూడా రియలైజ్ కావాలి. ఇక్కడ అట్లా లేదు కూడా కట్ చేయొద్దు, నేను ఒప్పుకోను. కట్ చేస్తే నేను ఒప్పుకోని జహీరాబాద్ నుంచి ఎన్ని కోట్లు ఇచ్చి టికెట్ కొనబోతున్నారంటే? ఎట్లు తెలుసా? ఇప్పుడు ఇంటర్వ్యూ పురాణ మస్జిద్కు నయా చున్నా అంటారు. ఒకటి ప్రజలు పిచ్చోళ్ళు కాదు. మనం ఏదైనా మాట్లాడితే దాంట్లో అర్థం ఫస్ట్ వాళ్ళు మనకంటే ఎక్కువ వాళ్ళు ఫాస్ట్. ఏది పడితే అది మాట్లాడి బహుబో అంటే కుదరదు. కిషన్ రెడ్డికి చీకోటి ప్రవీణ్ కుమార్కి ఎక్కడ గ్యాప్ వచ్చిందంటే ఏం చెప్తారు? కెషనో కేరాఫ్ చీకటి సామ్రాజ్యానికి చీకోటి ప్రవీణ్ కుమార్ యువరాజా. నిజంగా చీకోటి ప్రవీణ్ కుమార్ ఈ ఎంచుకున్న కెషనోకు సంబంధించి ఎందుకు ఎంచుకోవాల్సి వచ్చింది, కెషనో వల్ల ఎంతమంది జీవితాలు నాశనమయ్యాయి అనే అంశం మీద మాట్లాడడానికి చీకోటి ప్రవీణ్ గారు మనతో ఉన్నారు. అన్న నమస్తే. నమస్తే. ఫస్ట్ చీకటి అనేది తీసేయండి. ఎవరి జీవితాలు వాళ్ళ చేతులు ఉంటాయి, ఎవరు లిమిట్లో వాళ్ళ చేతులు ఉంటాయి. ఓవర్ స్పీడ్ పోతే ఏ బండి అయినా కింద పడుతుంది. సో దాన్ని బట్టి ఉండాలి. ఎవరి జీవితాలు నేను నాశనం చేయడానికి ఎవరి బొట్టు పెట్టి విలువలే రమ్మని ఏడికి ఎవరిని రారా బాబు అని ఇన్విటేషన్ ఇవ్వలే, వచ్చి ఓడగొట్టుకో అని చెప్పాలి. ఏ ఇంటర్వ్యూలైనా వద్దురానైనా మీరు జీవితాలు ఏదో వచ్చినా సరదాగా రావాలి తప్పించి ప్రొఫెషనల్ గ్యామ్లింగ్కి దూరం ఉండాలని చెప్తారు. చీకోటి ప్రవీణ్ కుమార్ ఉచ్చులో రెండు తెలుగు రాష్ట్రాలకు కాదు ఇండియా వైడ్గా ఎంతమంది చిక్కుకొని ఉంటారు? ఉచ్చు వేస్తే కదా చిక్కుకోనికి. మీడియా ఉచ్చులు ఎంతమంది చిక్కుకున్నారు? మీడియా వచ్చులు ఎంతమంది చిక్కుకున్నారు? సమాచారం లేనిపోని అభియోగాలు వేస్తూ మందిని ఎమోషనల్ గా బ్లాక్ మెయిల్ చేసినారు, మంది జీవితాలతో ఆడినారు. లేనిపోని అభియోగాలు వేసి ఎంతమంది మీడియా వచ్చులో చిక్కిరు చెప్పండి ఫస్ట్, తర్వాత నా జవాబు. ఇప్పటి వరకు ప్రవీణ్ కుమార్ ఏ కంట్రీలలో ఈ కెసినోకు సంబంధించినటువంటి అడ్డాలు ఏర్పరచుకున్నారు? అడ్డాలు ఏం లేవు, లీగల్గా ఎక్కడ ఉంటే అక్కడ. ఓకే, లీగల్గా అడ్డా ఎందుకు అవుతుంది? మీరు ఈ పోరాటము గంజాయి మీద పోరాటం చేయండి. రాత్రి కూడా ఒక మర్డర్ అయింది, గంజాయి మత్తులో ఒకరిని చంపేసినారు. అంటే గంజాయి బిజినెస్ లో కూడా ప్రవీణ్ కుమార్కి ఏమన్నా? నేను ఏం మాట్లాడుతున్నావు, నువ్వేం మాట్లాడుతున్నావు? ఈ యొక్క ఇంట్రెస్ట్ మీరు నా మీద చూపించే ఇంట్రెస్ట్ గంజాయి మీద, గంజాయిలు ఎవరైతే అమ్ముతారో మీద చూపియండి. సొసైటీ బాగుపడుతుంది. సపరేట్గా ఫ్లైట్ని అంటే గోవానా లేకుంటే బ్యాంకాక్ రకరకాల ప్లేస్లకు తీసుకుంటాయి. ఈ సుమారుగా 60, 70, 80, 100 లోపు ఉండేటటువంటి ఒకేసారి ఒకే ఫ్లైట్లో ఎలా సాధ్యమవుతుంది వాళ్ళకంటే? మీరు వాళ్ళని ఎట్లా కోఆర్డినేషన్ చేస్తారు? ఇది సామాన్యులకు అర్థం కాని ప్రశ్న. ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు వస్తారు, ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు రారు. దానికి ఏముంది అంటే ప్రవీణ్ కుమార్ అప్రోచ్ అవుతారా, ప్రవీణ్ కుమార్ వాళ్ళని అప్రోచ్ అవుతారంటే? మా ఏజెంట్స్ ఉంటారు, వాళ్ళ దగ్గర అప్రోచ్ అవుతారు. బిజినెస్ అది, బిజినెస్ లీగల్ బిజినెసే కదా, ఇల్లీగల్ అయితే భయపడాలి. ఒకటన్నా నిజంగా వాళ్ళకు ఆడాలని ఇంట్రెస్ట్ ఉంటే వాళ్ళే నేరుగా వెళ్ళేసి ఆడుకోవచ్చు కదా, ఆడతారు కదా. ఇందులో ఇన్వాల్వ్మెంట్ ప్రవీణ్ కుమార్ ఎందుకు ఉంటుందంటే? మా పేమెంట్ బాగుంటుంది, రకరకాల సర్వీస్ ఉంటుంది. మేము లిక్కర్ పెట్టే లిక్కర్ మంచి కాస్ట్లీ లిక్కర్ పెడతాము. అట్లా ఒక బ్రాండింగ్ ఉంది, ఆ బ్రాండింగ్ వల్ల ఇష్టపడతారు. అంటే ఆ తాగిన మైకంలో, ఆ తాగిన మత్తులో ఈ కెసినోలో డబ్బులు పెట్టడానికి ఆస్కారం ఉంటుందనేసి మంచి మద్యం ఇస్తారంటే? తాగిన మత్తులు అంటే నీకు ఓషన్ ఎంత ఉండదు నీకు తెలియదా? తాగిన మత్తులో ఒకటి ఏదో బెట్టు పెడతావు, నీకు రావద్దని రూల్ లేదు కదా.
నువ్వు కూడా గెలవచ్చు కదా, తాయినవతలో గెలవచ్చు కదా, గెలవచ్చు దానికి ఏముంది. మీరు తీసుకెళ్లిన వారిలో కానీ రకరకాల పొలిటికల్ లీడర్స్ కావచ్చు, రకరకాల బిజినెస్ మ్యాన్స్ కావచ్చు. ఎట్లా తెలుసా ఇప్పుడు ఇంటర్వ్యూ, పురాణ మస్జిద్కు నయా చున్నా అంటారు, ఒకటి పాత మస్జిద్ కొత్త అంటే ఇప్పటికీ పబ్లిక్ అంటే సామాన్యులకు అర్థం కాని చాలా అర్థమైంది, సామాన్యులకు అర్థమైంది. నన్ను ఒక లీడర్గా స్వీకరించారు. ఇవాళ మా జుక్కల నుంచి జైరాబాద్ కాన్స్టిట్యూన్సీ యువకులు అంతా కూడా వచ్చారు, ప్రవీణ్ అన్న నువ్వు జైరాబాద్ ఎంపీగా రావాలని చెప్పి. వాళ్ళకి తెలుసు కదా, ఒకవేళ నేను ఒక నేరస్తున్నో, నేను నేరగాడినో, ఆర్థిక నేరాలకు పాల్పడితే వాళ్ళు రారు కదా. చీకోటి ప్రవీణ్ కుమార్ పైన రాష్ట్ర ప్రభుత్వము ఎన్ని కేసులు, గత ప్రభుత్వం ఎన్ని కేసులు బనాయించింది, ఎన్ని కేసులు పెట్టింది అంటే బాగుంది. బనాయించింది అనేది బాగుంది. ఒక 3 కేసుల వరకు పెట్టిర్రు, కక్ష ధోరణితో పెట్టిరు, కానీ వాళ్ళు ఏమి ఇది చేసుకోలేకపోయారు. ఎందుకంటే హిందుత్వం మీద పోట్లాడేటోళ్ళు ఎవ్వరి మీద కూడా కేసీఆర్, కేటీఆర్ ఉక్కుపాదం మోపాలని డిసైడ్ అవుతారు. ఎందుకంటే వాళ్ళు ఎంఐఎం వీళ్ళంతా బీఆర్ఎస్ వాళ్ళు, అక్బరుద్దీన్, అసదుద్దీన్ ఎంతసేపు వాళ్ళని ప్రసన్నం చేసుకోనికి హిందువులపై, తోటి హిందువులపై, గుళ్ళ గురించి, గో గురించి రక్షించేటోళ్ళని కాపాడేటోళ్ళపై కేసులు పెట్టేది వాళ్ళకి ఆనవాయితీ. ఆ గోశాపం దాకి అలా సంకనాకపోయింది ఆ బీఆర్ఎస్ గవర్నమెంట్. చీకోటి ప్రవీణ్ పైన ఈడీ సోదాలు కూడా చేపట్టింది, ఈడీ దాడిలో చేసింది. ఎందుకని ఉండొచ్చు అంటారు? నడుస్తుంది ఇన్వెస్టిగేషన్, పార్ట్ ఆఫ్ ఇన్వెస్టిగేషన్ చాలా ఉంటాయి కదా. ఈడీ కేసు నుంచి తప్పించుకోవడానికే చీకోటి ప్రవీణ్ కుమార్ బీజేపీ తీర్థం పుచ్చుకున్నారంటే. ఈడీ కేసు 1.5 year పైన అయిపోయింది. ఈడీ కేసు ఆల్మోస్ట్ 1 year. ఏనండి బీజేపీలో మొన్న జాయిన్ అయినా. నేను జాయిన్ అయింది బీజేపీలో హిందుత్వం కోసం, నా గోవును రక్షించుకోవాలి, నా హిందూ సోదరుల గురించి. ఒకవేళ నేను బీజేపీలో జాయిన్ అయిందంటే ఈడీ అయినా తెల్లారో మర్నాడో నెలకో 2 నెలలకో జాయిన్ అవుతుంది. ఈ 1.5-2 years టైం తీసుకో. బీజేపీలో చీకోటి ప్రవీణ్ కుమార్ రావడం ఇష్టం లేకే తెలంగాణ చీకోటిని చీకొట్టింది. ఒకరిద్దరికి ఇష్టం లేకుండా పోవచ్చు, ఉండని ఇష్టం లేకపోతే ఒక రాష్ట్ర అధ్యక్షుడు కిషన్ రెడ్డి కొనసాగుతున్నారు, ఆయనకి ఇష్టం లేకుండా చీకోటి కిషన్ అన్నకి ఇష్టం లేకపోతే నేను ఎలక్షన్లో కిషన్ అన్న గారితోటి నేను ప్రచారంలో పాల్గొనడం జరిగింది. ఆయన కార్లోనే నన్ను తీసుకెళ్ళాడు. ఆయనకి ఇష్టం లేకపోతే ఆయన వెంబడి తిరగా కదా. ఒక చిన్న మిస్కమ్యూనికేషన్ ఉండే, దాన్ని ఒక రాద్ధాంతం చేయాల్సిన అవసరం లేదు. తర్వాత బీజేపీ పిలుచుకున్నారు, హ్యాపీగా మేము పోయినాము. ఆ గ్యాప్లో నాకు వేరే పార్టీల నుంచి కూడా ఇన్విటేషన్ వచ్చింది, కానీ నేను హిందుత్వంని మోదీ గారిని. ఏ పార్టీ నుంచి వచ్చింది? ఏదో పార్టీ నుంచి వచ్చింది. హిందుత్వం గురించి నేను జాయిన్ అయినా, మా మోదీ గారిని చూసి ఇన్స్పైర్ అయ్యి జాయిన్ అయినా, తప్పించి వేరే ఉద్దేశాలు ఈడీల గురించి, ఇన్కమ్ ట్యాక్స్ గురించి కాదు. మీరు హిందుత్వం అంటారు. రేపు జహీరాబాద్ నుంచి పార్లమెంటుగా మీ యొక్క అదృష్టాన్ని పరీక్షించుకోబోతున్నారు. జహీరాబాద్లో ముస్లిం కమ్యూనిటీ ఎక్కువ. నేను ముస్లిమ్స్ని ఏమంటలేను కదా, నేను తిట్టేది ఓవైసీని. మా వాళ్ళని, మా దేవాలయపై దాడి చేసేటోని, మా గోవుపై దాడులు చేసేటోని, మా యొక్క సంస్కృతి, మా యొక్క సనాతన ధర్మంపై దాడి చేసేటోని తిడతా. ఆ ఓవైసీని తిట్టినంత మాత్రం ముస్లిం సోదరులను తిట్టినట్టు కాదు. నాకు ముస్లిం సోదరులు చాలామంది ఫ్రెండ్స్ ఉన్నారు, ముస్లిం సోదరులను తిట్టినట్టు కాదు. నేను ఓవైసీని తిడితే మీరెందుకు హర్ట్ అవుతారు? అవసరం లేదు, ముస్లిం హర్ట్ కావాల్సిన అవసరం లేదు. ఓవైసీని పర్సనల్గా తిడతాం, ఎందుకంటే వాడు మా దేవతలపై నోటికి వచ్చినట్టు మాట్లాడడం జరిగింది కాబట్టి తిడతాం. ముస్లిం సోదరులకి నాకేం దుష్మని లేదే, బీజేపీకి ముస్లిం సోదరులకి ఏం దుష్మని లేదే. 3 తలాక్ ఇవ్వలేదా, 370 ఆర్టికల్ రద్దు చేయలేదా? ముస్లిం సోదరులకు ఎప్పుడైనా బీజేపీ పెద్దపీట ఇస్తుంది. చీకోటి ప్రవీణ్ కూడా చాలామంది ముస్లిం సోదరులు ఫ్రెండ్స్ ఉన్నారు. ముస్లింకి యాంటీ కాదు, ఎవరైతే నా ధర్మాన్ని కించపరుస్తారో వాళ్ళకి యాంటీ. చీకోటి ప్రవీణ్ కుమార్ జహీరాబాద్ నుంచి ఎన్ని కోట్లు ఇచ్చి టికెట్ కొనబోతున్నారంటే? మీరు పనికిరాని క్వశ్చన్స్ అడగొద్దు, పనికొచ్చే క్వశ్చన్స్ అడగండి. అవన్నీ టైప్ 2 క్వశ్చన్స్ అడగొద్దు, బోరు. రాజకీయాల్లో డబ్బులు లేకుండా గెలిచే సత్తా ఉంటుందా? డబ్బులు లేకుండా పెట్టండి. ఇప్పుడు నేను డబ్బులు ఇచ్చి ఇంత పేరు వచ్చిందా? నాకు 2 రాష్ట్రాల్లో గుర్తింపు ఉంది. నేను పోతే రోజు 100 మంది ఎంబడి ఫోటోలు దిగుడో ఎంబడొస్తారో పిలుస్తుంటారు ప్రోగ్రామ్స్కి. నేను పోయి స్పీచ్ ఇస్తే 10,000 మంది జమ అవుతారు. మరి నేను డబ్బులు ఇచ్చి నిలబడి. అది బీజేపీకి సంబంధించిన అంశం కాదు. మీరు మాస్ లీడర్ అని గతంలో చెప్పారు. మాస్ ఏదైతే కేశినోకు నుంచి వచ్చినటువంటి కాదు, నేను మాస్ లీడర్నే. ప్రజలు నన్ను యాక్సెప్ట్ చేసినారు. బీజేపీలో డబ్బులు తీసుకునే సంస్కృతి, ఇచ్చే సంస్కృతి లేదు బీజేపీలో. ఇప్పటికీ బీజేపీకి సంబంధించిన ఎంపీలు కరప్షన్ తోటి కొంతమంది సస్పెండ్ అయ్యారండి వేరే రాష్ట్రాల్లో. కానీ బీజేపీ ఎవరీ గ్రీన్ అని చెప్తున్నారు. ఏం లేదు, కరప్షన్ చేస్తే ఎవరినైనా సహించరు. కరప్షన్ అనేది మా దాంట్లో ఉండదు. బీజేపీ పార్టీలో కరప్షన్ చేస్తే ఆడు ఎంత పెద్దోడైనా తీసి పడేస్తారు, దాంట్లో సెకండ్ థాటే లేదు.
చెయ్యరబ్బా, బీజేపీలో కరప్షన్ అనేది ఉండదు. కొడంగల్ నుంచి చీకోటిని రేవంత్ రెడ్డికి పోటీగా నిలబెట్టాలనేసి రాష్ట్ర అధినాయకత్వం డిసైడ్ చేసింది. లాస్ట్ మూమెంట్లో చీకోటిని పక్కన పెట్టింది బీజేపీ కార్యవర్గం. ఏమై ఉండొచ్చు? నేను దాని మీద నేనేం చెప్తా అంటే ఒక 20-25 రోజులు టైం ఉండే. ఎప్పుడైతే వీళ్ళు అనుకున్నాడు డిసైడ్ చేయలేదు. సో ఒక 20-25 డేస్ టైంలో నాకు కొడంగల్ నేను ఎప్పుడు లైఫ్లో పోలేదు. మొన్న ఒకసారి పోయినా ఎలక్షన్ క్యాంపెయినింగ్లో భాగంగా. ఆ 20-25 డేస్లో నేను ఎట్లా వర్క్ చేస్తాను అట్లా. అది కాకుండా రేవంత్ రెడ్డి లాంటి పెద్ద నాయకుడు ఆయన మీద పోటీ చేయాలంటే మినిమం హోంవర్క్ ఉండాలి కదా. నాకు మండలాలు తెలవాలి, ఆ జిల్లా పరిధి తెలవాలి, ఆ నియోజకవర్గ పరిధి తెలవాలి, ఆ నియోజకవర్గ జనాలు ఏందో తెలవాలి. టైం వెళ్ళి అంటే ఏ విషయంలో రేవంత్ రెడ్డి పెద్ద లీడర్ అనేసి మీరు అనుకుంటారు? ఏ విషయంలో? అరే ఈజ్ అ సీనియర్ లీడర్. ఆయన ఎప్పటి నుంచో ఉన్నాడు, ఆయన వర్క్ చేస్తున్నాడు. ఆడ 2 times ఒకసారి ఎమ్మెల్యే గెలిచిండు, ఒకసారి ఎమ్మెల్యే ఓడిపోయాడు, మళ్ళీ ఆడ వర్క్ చేస్తుండు. కాబట్టి డెఫినెట్గా ఆయనతో టక్కర్ తీసుకోవాలంటే మినిమం హోంవర్క్ లేదు. నాకు అసలు బౌండరీ లేదు తెలివాయి, నియోజకవర్గ అంటే బౌండరీ. రేవంత్ రెడ్డి అంటే చీకోటి ప్రవీణ్కు భయం. ఏం మాట్లాడుతున్నారు? ఒక హోంవర్క్ లేని 20 రోజులల్లో పోతామా అని అడుగుతున్నా నేను. 20 రోజులలో నాకు బౌండరీలో తెలియదు, ఆ లీడర్లో తెలియదు, ఎట్లా పోయి చేసుకోగలుగుతామని చెప్తున్నా. భయం ఏముంది? భయం నేను విమర్శించినట్టు ఎవరు విమర్శించలేదు. రేవంత్ రెడ్డి కానీ, కేసీఆర్ని, కేటీఆర్ని చూడండి, పాత వీడియోలు విమర్శించడం ఈజీ, కానీ దానికి ఎవిడెన్స్ తగ్గట్టు విమర్శించిన ప్రజలు పిచ్చోళ్ళు కాదు. మనం ఏదైనా మాట్లాడితే దాంట్లో అర్థం ఫస్ట్ వాళ్ళు మనం కంటే ఎక్కువ వాళ్ళు ఫాస్ట్. ఏది పడితే అది మాట్లాడి బాబో అంటే కుదరదు. దాని తగ్గట్టు మాట్లాడితేనే వాళ్ళకు కూడా నచ్చుతుంది, యాక్సెప్ట్ చేస్తారు. నోటికి వచ్చినట్టు మాట్లాడితే ఎవరు యాక్సెప్ట్ చేయరు. వీడో పిచ్చోడు అంటారు, మళ్ళీ ఒకే పాలెక్క అవుతాం. రేపు జహీరాబాద్ నుంచి మీ ప్రచార శైలి నిజంగా టికెట్ వస్తే ఏ విధంగా ఉండబోతుంది? డిఫరెంట్గా ఉంటుంది, చూపిస్తాం కదా. టికెట్ వచ్చినాక వెరైటీ ప్రచారం ఉంటుంది. అంటే ఎట్లా చెప్పాను, నువ్వు చూపిస్తా. మేము జనాలు చెప్పాలి కదండి. ఎందుకు చెప్పాలి? టికెట్ వచ్చినాక సర్ప్రైజ్, అదే సర్ప్రైజ్. ఒకటైతే వాళ్ళు అర్థం చేసుకుంటారు, ప్రవీణ్ అన్న యాక్సెసబుల్, ప్రవీణ్ అన్న అర్ధరాత్రి కూడా నిలబడే నాయకుడు, ప్రవీణ్ అన్నకి ఎవరైనా చిన్న స్థాయి వ్యక్తి కూడా పోయి డైరెక్ట్ కలిసి యాక్సెస్ ఇస్తాను నేను. కసినో క్లోజ్ అయిందా? కసినో బిజినెస్ నడుస్తుంది, లీగల్గా ఉన్నంత వరకు, నా పార్టీకి ప్రాబ్లం లేనంత వరకు ఉంటుంది. నా పార్టీకి ప్రాబ్లం అయిన రోజు జనాలకు ప్రాబ్లం తీసేస్తాను. అంటే ప్రాబ్లం అంటే ఎట్లా? వాళ్ళు వద్దంటే నేను లీగల్ అండి, ఏం ప్రాబ్లము? వైన్ షాపులు లేవా? ఇప్పుడు కాంగ్రెస్ నాయకులకి, వీళ్ళకి, బీఆర్ఎస్ నాయకులకి లేదా? ఉన్నాయా లేవా? బార్లు లేవా? అది బిజినెస్. మన తెలుగు రాష్ట్రాల గురించి మనం డిస్కషన్ చేస్తున్నాం ఇప్పుడు. తెలుగు రాష్ట్రాల్లో ఉన్నాయి కదా. కాదు, కెసినో అనేది ఇక్కడ లేదు. ఎక్కడ లేదు? వేరే రాష్ట్రాల్లో, వేరే దేశాల్లో ఆడిస్తుంటారు. గోవాలో లీగల్ కాదా? కాదా? గోవాలో లీగల్. తెలుగు రాష్ట్రాల గురించి మనం డిస్కషన్ చేస్తున్నాం. అరే గోవా లీగల్ కాబట్టి గోవా వేరే దేశమా? గోవా మన తెలుగు రాష్ట్రాల పాస్పోర్ట్ కావాలా? తెలుగు రాష్ట్రాల గురించి. తెలుగు రాష్ట్రాల్లో పోయి ఆడుకుంటే నీకేముంది? బెంగళూరు పోయి ఇక్కడ మందు ఆగుద్దా? వైన్స్ లో కొనొద్దా? మందు వేరు, అరే జూదం వేరు. జూదం వేరు, మందు ఎందుకు? బిజినెసే కదా, అది కూడా బిజినెసే కదా. ఇక్కడ నేను తెలుగు రాష్ట్రాలల్లో పర్మిషన్ లేదు కాబట్టి నేను ఇక్కడ నడిపితే తప్పు. నేను నడపలేనప్పుడు ఏం తప్పు? గుడివాడ కెసినోకు సంబంధించి అది నిజంగా చీకటి ప్రవీణ్ కుమార్ ఏర్పాటు చేసిందేనా? 100 అభియోగాలు వస్తాయండి. నేను ఏర్పాటు చేస్తే మరి ఒక్కటి సింపుల్ లాజిక్, క్యాసినో ఏర్పాటు చేసి 3 రోజులు 4 రోజుల్లో కోడి పందాల దగ్గర ఇష్టం అనుకుందాం. చేస్తాను ఓకే, కళ్ళు మూసుకుందాం. మీడియా వణుకుందా? పోలీసు వాళ్ళు ఊరుకుంటారా? జిల్లా ఎస్పీ ఊరుకుంటారా? జిల్లా కలెక్టర్ ఊరుకుంటారా? ఊరుకోరు కదా. కసినో కాదు స్వామి అని 100 సార్లు చెప్పినది. అది కసినో కాదు, సాంప్రదాయబద్ధకంగా వాళ్ళ ఒక కల్చరు, ఆటలు ఉంటాయి లోన బయట, 3 ముక్కల ఆట, గుండాట, అవన్నీ టైంపాస్గా వాళ్ళు ఆడతారు. ఒక కల్చర్. అది మొన్న కూడా అయింది కదా. మరి ఇప్పుడు మొన్న కూడా నేనే చేసిన. ప్రవీణ్ కుమార్ గతంలో తీన్మార్ మల్లన్న విపరీతంగా తిట్టేవాడు చాలా సందర్భాల్లో. కానీ చెప్పు, అనుకోకుండా మళ్ళీ కలవడం జరిగింది. దీని వెనుక ఆంతర్యం ఏంటంటే ఏముండొచ్చు? ఏముంటుంది ఆంతర్యం? ఏముంటుంది? ఆయన నన్ను ఏదో విమర్శించిండు జిఆర్ స్వామి విషయంలో, నేను ఆయనను విమర్శించిన. తర్వాత మళ్ళీ నన్ను స్టూడియోకి రమ్మన్నాడు, పోయినా. దాని మీద డిస్కషన్ అయింది, కొట్టుకొని రావాలని అయింది. ఆయన నాకేం దుష్మన్ కాదే, తెలియకుండా ఏదో విమర్శించారు. మీరు రకరకాలుగా విమర్శించారు, మామూలు విమర్శ కదా. పనికిరానోళ్ళు 100 విమర్శిస్తారు, తెలియకుండా విమర్శిస్తారు. ఇవాళ సో కాల్డ్ సోషలైట్స్ అని చెప్పి మన మహాన్ భావురాలు, ఏజ్డ్ బాగానే ఉంది, ఆమె తిట్టాలనిపిస్తలేదు. ఎందుకంటే దానికి కల్చర్ లేదు, నాకు కల్చర్ ఉంది. ఆమెకు కల్చర్ లేదు, నోటికి వచ్చినట్టు మాట్లాడుతుంది. ఆమెకి ఏ తెలియదు, బీ తెలియదు. ఓకే,
అట్లా కుక్కలు మరుగుతుంటాయి. అంటే మీకు అనుకూలంగా అడిగితేనేమో వాళ్ళకు నాలెడ్జ్ ఉన్నట్టు, మీకు అనుకూలంగా లేకుండా నాలెడ్జ్ ఏముందో చెప్పు, నీకు కసినోలో ఏముందో నాలెడ్జ్ చెప్పు, నేను చెప్తా, నువ్వు కౌంటర్ చేయగలుగుతావు. అదే కసినోకు సంబంధించినటువంటి ఎంతమంది జీవితాలు నాశనం చేసి అర్థం పడతాం ఉందా ఏమైనా మాట్లాడితే? జీవితాలు నాశనం చేసే ఒకటి పిలుచుకపోయినా నేను రా అని చెప్పి పిలుచుకపోయినా? నేను అడుగుతున్నా, మీ మీడియా వచ్చులో ఎంతమంది జీవితాలు నాశనమైనాయి, లేనిపోని అభియోగాలు వేసి ఎంతమంది జీవితాలు నాశనం చేసి? ఎవరు చెప్తావు, ఎట్లా చెప్తావు? మస్తు మంది రోడ్డు మీదకి వచ్చారు లేనిపోని అభియోగాలు వేసి. నా మీద కూడా ఈ దునియా అభియోగాలు వేసారు తెలియకుండా. నేను గట్టోని కాబట్టి బయటపడ్డా. వేయలేదా చెప్పు? చేసింది కాబట్టి చేశారు. ఏం చేసారు మరి? ఏమైంది? థాయిలాండ్ లాగాను మస్తు నిప్పులే. అబ్బో ఈ సామెతలు మస్తు తిన్నాం కానీ థాయిలాండ్ లో 3 ఏళ్ళు జైలు శిక్ష, 2 ఏళ్ళు జైలు శిక్ష. పీక నీకేమైంది? ఏం జరగలేదు ఆడ. ఏమైంది? థాయిలాండ్ లో కిష్ణవాడే ప్రాంతంలో అందరు కింద కూర్చుంటారు. కానీ కూర్చుంటా సామ్ రాయల్. నేను ఎందుకు కింద కూర్చోవాలి? నేను తప్పు చేయలేదు. నేను ఎందుకు కింద కూర్చోవాలి? అంటే అది కూడా పరిశాన. కింద కూర్చుంటే వీడి పని అవుట్, కింద కూర్చుంటే మీద కూర్చుంటే వీడు ఎన్ని డబ్బులు ఇచ్చిండు? అరే నరంనేలు లాల్క గమ్మతే ఉంటుంది. ఎవడన్నా ఇబ్బందులు ఉంటే మనం ఇంత హెల్ప్ చేయాలి, లేకపోతే కాము కూర్చోవాలి న్యూట్రల్. కానీ రాళ్ళు వేస్తారు ఎందుకు? కింద కూర్చుంటే ఏమంటారు? నేను చూడాలి ఇట్లా కూర్చున్నాడు, కింద అవుట్ అయిపోయింది అని, పని అవుట్ అయిపోయింది అంటారు. ఏ పార్టీకి సంబంధించిన నాయకులు ఎక్కువగా జర్నీ చేస్తుంటారు నాతోట? అందరు నాకు మంచి మిత్రులు ఉన్నారు, అందరు మిత్రులు, తప్పేం లేదు కదా. బీఆర్ఎస్ లో ఎవరు వచ్చి మేట ఎక్కువ అంటే కేసును కడగడానికి పేర్లు ఎందుకండి? అంటే జనరల్ అంటే నువ్వు ఇన్వెస్టిగేటివ్ జర్నలిస్ట్ లకు అడుగుతున్నావు కదా, తెలవాలి కదండి. తెలవాలి. ఎవరి ప్రైవసీ లైఫ్ మీద ఎవరికి హక్కు ఉంటుంది చెప్పండి? ఎవరికి హక్కు ఉందండి? ఎవరికి హక్కు లేదు. మరి ఎందుకు అడుగుతారు మీరు? ఎందుకు అడుగుతారు మీరు? మీకేం పని? ఎవరు వచ్చిర్రు కసినోళ్ళకి, ఎవరు వచ్చిర్రు స్టూడియోకి, ఎవరు వచ్చిర్రు ఇంటికి, ఎవరు వచ్చిర్రు, ఎవరు ఛాయ్ తాగినట్టు మేము అడిగినామా? ప్రైవసీ, కసినో అనే సబ్జెక్టు ప్రైవసీ. వాడు రిలాక్స్ కోసం వస్తాడు, ఆడేదో 2 రోజులు 3 రోజులు ఫ్యామిలీస్ తోటి రిలాక్స్ వస్తారు, విత్ వైఫ్ విత్ పిల్లలు కూడా వస్తారు కాసినోకి. ఇల్లీగల్ ప్లేస్, గందా ప్లేస్ అయితే రారుగా. వాటి డీటెయిల్స్ ఎట్లా అడుగుతారు మీరు? ప్రతోది బట్టలు ఇప్పుదామని చూస్తారా? ఎందుకు అడుగుతారు మీరు? మీకు అధికారం లేదు. బట్టలు ఇప్పారు ప్రవీణ్ కుమార్ గారు. అరే నువ్వు అంటే అయిపోతుంది అట్లొస్తే నాకు వేరే మాటలు వస్తాయి. తప్పు మాటలు మాట్లాడొద్దు నాకు. సంజయ్ గారు రాంగ్ మాటలు మాట్లాడొద్దు. ఓల్డ్ సిటీ నుంచి న్యూ సిటీకి ప్రవీణ్ కుమార్ వస్తే ఏముంది? నాకు సెక్యూరిటీ ఇష్యూంది వచ్చినా. ప్రవీణ్ ఏం చేసినా తప్పేనా? నువ్వు కడతాల నుంచి ఎందుకు వచ్చినావు? మరి నువ్వు చెమ్మపేటకి ఎందుకు వచ్చినావు? ఊర్లో ఉండాల్సి ఉండే నువ్వు. ప్రవీణ్ కుమార్ ఇది చేసిన తప్పు కాదు. ఓల్డ్ సిటీలో చాలా కాలము చాలా జర్నీ చేశారు. అక్కడ నుండి చేసిన నాకు సెక్యూరిటీ ఇష్యూ ఉన్నది కాబట్టి వచ్చినా నేను. నాకు ఇష్యూ ఉన్నది, సెక్యూరిటీ ఇష్యూ మీకు తెలుసు కదా. ఓకే, బెదిరింపు కాల్స్ అవి వచ్చినాయి తెలుసు కదా. మంచిగా నువ్వు తక్కువ టాపిక్ డైవర్ట్ చేస్తున్నావు. నేను ఏదైనా స్టార్ట్ చేయగానే టాపిక్స్ డైవర్ట్ చేస్తున్నావు. ఓకే, మీరు పెంచినటువంటి జంతువులు ఇప్పుడు ఫామ్ హౌస్ అన్ని హ్యాపీగా ఉన్నాయి. ఫామ్ హౌస్ లో విత్ లీగల్ డాక్యుమెంట్స్. ఓకే, ఎవ్రీథింగ్ ఈజ్ హ్యాపీ. మేము మీడియాలో పోతే కూడా ఆపలే కదా నేను. ఓకే, ఈడీ రైడ్ అని తెల్లారు మీడియాలో పోతే కూడా ఆపలే. ఎందుకు ఆపలే? అన్ని లీగల్గా ఉన్నాయి కాబట్టి ఆపలే. రేపు బీజేపీ చీకోటు ప్రవీణ్కి ఎక్కడ టికెట్ కన్ఫర్మ్ చేయలేదు, టికెట్ లేదు. బీజేపీ పార్టీ నుంచి రాజీనామా చేసే అవకాశం ఉందా? నేను హిందుత్వం గురించి వచ్చినా హ్యాపీగా బీజేపీలు ఉంటా. నాకు బీజేపీలో కంఫర్ట్ జోన్లో ఉన్న రోజులు నాకు బీజేపీలు ఉంటా. నాకు ప్రాబ్లమే లేదు. నేనేదో పదవులు అనుభవించాలని, పెద్ద పొజిషన్లో పోవాలని నేను బీజేపీ పార్టీలకు రాలే. నా హిందుత్వాన్ని కాపాడుకోవాలి అని ఒక ముఖ్య ఉద్దేశంగా బీజేపీలోకి రావడం జరిగింది. హిందుత్వం కోసము ప్రాణాలు త్యాగాలు చేసిన చాలామంది బీజేపీలో లేరండి. ఎందుకు లేరు అంటారు మీరు? బీజేపీలో ఎందుకు లేరు? ఎక్కడున్నారు మరి? చిన్నజీవి స్వామి బీజేపీలో. కాంగ్రెస్ వాళ్ళు డైరెక్ట్ తుమ్మల నాగేశ్వరరావు గారు డైరెక్ట్ స్టేట్మెంట్ ఇచ్చిండు. కాంగ్రెస్ పార్టీ ముస్లింలు ఉంటేనే పార్టీ, ముస్లింల పార్టీ కాంగ్రెస్ పార్టీ అని స్టేట్మెంట్ ఇచ్చారు. మరి అందులో పోయి జాయిన్ కావాలా? మీరు హిందుత్వము అంటే హిందుత్వము, హిందూ ఎజెండా, ఇవాళ దేశంలో హిందువుల గౌరవము. ఇవాళ ఒకటి అడుగుతా, మన మెజారిటీ ఉంటేనే మన గుళ్ళపై, మన దేవుళ్ళపై, మన ఆవులపై దాడులు అవుతున్నాయి. రేపు మనం మైనారిటీ అయితే మన బతుకులు ఏమవుతాయని ఆలోచించండి. మెజారిటీ ఉంటేనే ఈ ప్రాబ్లం ఉంది. మైనారిటీ అయితే ఏమవుతుంది చెప్పండి. అట్లా నేను వేరే మతాలకు వ్యతిరేకత కాదు. ఈ భారతదేశం అందరి మతాలకు నిలయం. ఎంత గొప్ప దేశం మనది చెప్పండి. ఇవాళ పోయి పాకిస్తాన్లో మీరు ఒక గుడి కట్టగలుగుతారా? కట్టగలుగుతారా? రోమ్ నగరంలో పోయి ఒక గుడి కట్టగలుగుతారు. పాకిస్తాన్ హిందూ దేవాలయాలు లేవా? పాతయి 2 దేశాలు కలిసి ఉన్నప్పుడు ఉన్న దేవాలయాలు, అవి కూడా దీనావస్థ స్థితిలో ఉన్నాయి.
ఎప్పుడు భారతదేశము పాకిస్తాన్ దేశం కలిసి ఉన్నాయి. కలిసి ఉన్నప్పుడు ఉన్న దేవాలయాలు ఇవాళ పోయి ఉన్నాయంటున్నావు కదా, కట్టుపో, నేను ఎంత అన్న ఫండింగ్ ఇస్తాను నీకు, కడతావా అంటున్నా. ఎందుకండి చాలా మంది పూజలు చేస్తున్నారు, పునస్కారాలు అరే మీకు చెప్పే పాత దేవాలయాలు అండి అని చెప్తుంటే రెండు దేశాలు విడిపోక ముందు ఉన్న దేవాలయాలు, వందల ఏళ్ల చరిత్ర కలిగిన దేవాలయాలు ఉన్నాయి. అందులో కూడా 10% ఆడ హిందువులు ఉన్న ప్లేస్ లా పూజలు అతి కష్టం మీద భయపడుకుంటూ జరుగుతుంది. ఇప్పటికి కూడా దేశంలో భారతదేశంలో తెలంగాణలో కానివ్వండి ధూప నైవేద్యాలకు నోచుకునే దేవాలయాలు చాలా ఉన్నాయి. ఒక దిక్కు చెప్తున్నా నేను, మెజారిటీ ఉండి ఇలా మైనార్టీలకు భయపడే పరిస్థితులు ఉన్నాము. అదే మైనార్టీలు అయితే అని నువ్వు కూడా రియలైజ్ కావాలి. ఇక్కడ అట్లా లేదు కూడా కట్ చేయొద్దు, నేను ఒప్పుకోను. కట్ చేస్తే నేను ఒప్పుకోను. 100% మొత్తం అన్నీ వేయాలి మీరు. మీకు అనుకూలంగా ఉన్నాయి మిమ్మల్ని అనేటి అన్ని కట్ చేస్తే నేను ఒప్పుకొని చెప్తున్నా. మాకు అనుకూలం మీకు అనుకూలం కాదు. నేను ఈ ఇంటర్వ్యూ నిజాయితీగా పోతుంది, అదే ట్రాన్స్పరెన్సీగా ప్రతి ఒక్క పాయింట్ మీరు రిలే చేయకపోతే నేను ఒక వీడియో చేస్తాను. ఏంది బీజేపీ పరిస్థితి? నేను చెప్తున్నా ఫస్ట్ ఈ టాపిక్ కానివ్వండి. పాకిస్తాన్లో మనం గుడి కట్టగలుగుతామా? కట్టగలుగుతామంటే చెప్పు, నేను ఎన్నో ఫండింగ్ చేస్తా. పాకిస్తాన్ విను, నువ్వు కట్టగలుగుతా అని చెప్తే నీకు ఫండింగ్ చేస్తే నువ్వు కట్టి రోమ్ నగరంలో పోయి మనం ఇవాళ గుడి కట్టగలుగుతామా? హిందూ దేవాలయం గురించి అరే నేను చెప్పిన దానికి నువ్వు జవాబు చెప్పబ్బా. టాపిక్ ఎందుకు డైవర్ట్ చేస్తున్నావు? నువ్వు రోమ్ నగరంలో పోయి కట్టగలుగుతావు ఆ గుడి అని అడుగుతున్నా. నేను అడిగిందని చెప్పండి, కట్టొచ్చా కట్టొద్దా? మనకు అందుబాటులో ఉన్నాయి వాడుకుందాం. నేను చెప్పండి అడిగిందానికి, మనకు అందుబాటు ఆగండి. నేను అడిగిందని చెప్పి మనకు అందుబాటులో కట్టొచ్చా అని అడుగుతున్నా. ఇవాళ భారతదేశంలో ఎంత గొప్ప దేశం అంటే ఇవాళ గుడి ఉంటుంది, గుడి పక్కన మస్జిద్ ఉంటుంది, మస్జిద్ పక్కన చర్చ్ ఉంటుంది. అయినా మా దేవుళ్ళ ఇది హిందూ దేశం, ఇది భారతదేశం, హిందూ దేశం ఇది. అవును, మేము అందరితో కలిసిమెలిసి ఉంటాము. మాతోటి ఎందుకు ఉండరు మీరు? అంటే వాళ్ళ డైరెక్షన్ లో నడుస్తారు. ఎందుకు ఈడ ఎక్కడ కూడా ప్రాబ్లం లేదు, మాతో ఎప్పుడు ప్రాబ్లం లేదు. మేము ఎవరిని పోయి గెలకము. మొన్న కూడా రీసెంట్ గా ఈ రామ్లల్లా దేవాలయం గురించి సంబంధించిన ప్రాణ ప్రతిష్ఠ రోజు పల్లకి సేవ చేస్తుంటే మీదికి వెళ్ళి చెప్పిస్తున్నాడు. దాని మీద ఎన్ని కేసులు పెట్టరు, ఏదో నామ మాత్రం కేసులు. చీకోటి ప్రవీణ్ పోయి శివాజీ మహారాజ్ మీద మూత్రం పోస్తే కొట్లాడికి పోలే, నా హిందూ సోదరులపై దాడి జరిగితే పరామర్శించడానికి పోతే నా పైన కేసులు పెడతారా? ఇదేనా? ఇవాళ అందుకే అడుగుతున్నా, నువ్వు అన్నావు కదా బీజేపీలో ఎందుకు జాయిన్. ఇవాళ హిందువులకు రక్షణ కవచంగా ఉండే ఏదైనా పార్టీ ఉందంటే బీజేపీ పార్టీ. ముస్లింలో నేను ఏమి ఇది చేయరు బీజేపీ పార్టీ, కానీ హిందువులకు రక్షణ కవచం, దేశ ప్రజలకు రక్షణ కవచం. ఇవాళ చైనా కానీ పాకిస్తాన్ ఇట్లా చూడాలంటే ఉచ్చ పోసుకుంటారు మా మోదీ గారికి. బీజేపీ పార్టీలు ఎందుకు జాయిన్ అయినావు అంటే ఇందుకు జాయిన్ అయినా అని చెప్తున్నా. బీజేపీ బీఆర్ఎస్ రేపు జరిగేటటువంటి పార్లమెంట్ ఎన్నికల్లో పొత్తులు ఆల్రెడీ కుదిరినట్లు ఎవ్వరికి లేని ఇంటెలిజెన్స్ కంటే ఎక్కువ ఇన్ఫర్మేషన్ మీకు ఉంది సంజయ్ గారు. ఆల్రెడీ మీకు ఉండొచ్చు నాకు తెలిసి. మీకే ఒకవేళ బీజేపీ బీఆర్ఎస్ అలయన్స్ తోటి పోటీ చేస్తే పొత్తైతే మాకైతే మేమైతే ఉండము. వాళ్ళు ఎంఐఎం ఉన్న రోజులు మేము ఎవరితోటి మాకు వాడని వాళ్ళతో మేము ఉండము. ఎందుకుంటారు? ఒకవేళ అధిష్టానం నిర్ణయం తీసుకుంటే తీసుకోవచ్చు, కానీ ఉండదు మాకు. ఒకవేళ అధిష్టానం నిర్ణయం తీసుకున్నది అంటే మీరు బీజేపీ పార్టీ మా వాళ్ళు ఎందుకు ఒప్పుకుంటారు? అదే మునిగిపోయిన నావాది ఏది బీఆర్ఎస్ అయిపోయింది, దాని పని అయిపోయింది, అర్థం అయిపోయా. 10 years ఆల్రెడీ పులి బయటికి రాలేదండి. ఏం పులినైనా ఏం పులి? అది ముసలి పులా వచ్చింది మన కుంటుకుంటా దుంకుకుంటా వచ్చింది ముసలి పులి. చారాన గోష్ లేదు గా పులి ముసలి పులే రేపు బీజేపీ తోటి అలయన్స్ పెట్టుకొని ముసలి పులి పని అయిపోయింది. ఓకే, ముసలి పులి పని అయిపోయింది, రామారావు పని అయిపోయింది. తెలంగాణ తెచ్చిందండి 10 సంవత్సరాలు రాష్ట్రాన్ని ఏలిరు మోసపోయి మాటల గారెడిలో తెలంగాణ ప్రజలు మునిగిపోయి లేట్గా రియలైజ్ అయ్యారు. ఇవాళ మా పార్టీ రాలేదు బాధ ఉన్నా వాళ్ళకి అధికారాన్ని ఇవ్వలేదని మాత్రం నాకు సంతోషంగా. ఒకటి క్లారిటీ చెప్పండి, బీజేపీ బీఆర్ఎస్ అలయన్స్ ఉంటే చీకోటి ప్రవీణ్ కుమార్ బీజేపీలో కొనసాగుతారా? లేకుంటే చెప్తున్నా కదా, ఉన్న రోజు మన ఇద్దరం మళ్ళీ కూర్చుందాం. ఒకవేళ ఉన్నది అనుకోండి, ఉండదు అని చెప్తున్నా కదా. ఉంటే ఏంది ఉన్నప్పుడు వస్తే ఆలోచన ఉండదని చెప్తున్నా కదా. ఒకవేళ అలయన్స్ వచ్చింది అనుకో మీ లెక్కల, ఈ బీఆర్ఎస్ వాళ్ళు ఎంఐఎం
తోటి టైఅప్ ఉంటే వాళ్ళ ముఖం కూడా మేము చూడం. మాకు ఎంఐఎం అంటే మంట. మాకు అసంటే ఉన్న పార్టీతోటి మాకు అవసరమే లేదు, ఉండరు, నాకు తెలిసి ఉండరు. పార్లమెంట్ ఎన్నికలకు సంబంధించింది ఇప్పటికే కొంత ఆశావాదులు ఆల్రెడీ బీజేపీ కార్యాలయం చుట్టూ చక్కర్లు కొడుతుండ్రు. అదే ఢిల్లీలో ఉన్నటువంటి పెద్దలతోటి కలుస్తుండ్రు. నిజంగా చీకోటి ప్రవీణ్ కుమార్ రాష్ట్ర నాయకులతోటి టచ్లో ఉండా, కేంద్ర నాయకులతో టచ్లో ఉండరంటే ఇక అది ఏం చెప్పలేము, అది ఉంటుంది కదా, ఎవరి ఛానల్లో వాళ్ళకు ఉంటాయి. కేంద్రంలో ఉండొచ్చు, రాష్ట్రంలో ఉండొచ్చు. టికెట్ అయితే కన్ఫామ్ ఆశిస్తున్నా, కన్ఫామ్ ఏమి ఉండదు పార్టీలో. ఇలా పెద్ద లీడర్లు బండి సంజయ్ గారు కానీ డీకే అన్న వాళ్ళకు కూడా, కిషన్ రెడ్డి గారు కూడా కన్ఫామ్ ఉండదు పార్టీ. కన్ఫామ్ నువ్వు నీకే అయిందని చెప్పారు. ఒకవేళ కన్ఫామ్ అంటే అనౌన్స్ చేసేస్తారు కదా. బీజేపీ పార్టీల సర్వేలు జనాలలో ఎట్లుందో చూసే ఇస్తారు. కిషన్ రెడ్డికి చీకోటి ప్రవీణ్ కుమార్కి ఎక్కడ గ్యాప్ వచ్చిందంటే ఏం చెప్తారు? లేనప్పుడు ఎక్కడ నుంచి చెప్పాలి గ్యాప్? ఎక్కడ గ్యాప్ లేదు. కిషన్ అన్న నాకు ఎప్పుడైనా విలువ ఇస్తాడు. కిషన్ అన్న ఆధ్వర్యంలోనే నేను పనిచేస్తాను, అధ్యక్షన పనిచేస్తాను. హ్యాపీ. అరే ఆయన వెంబడే పోతుంది కదా. నేను కిషన్ అన్నని ప్రచారం కూడా పోయినా, మళ్ళీ వేరే దగ్గర పిలుస్తున్నారు అన్న అంటే నువ్వు ఎక్కడన్నా పో, నీకు ఎవ్వరు పిలిచిన రాష్ట్రంలో వెళ్ళిపోను, ఆగాల్సిన పని లేదని చెప్పి నాకు మంచి ఎంకరేజ్ చేస్తాడు కిషన్ రెడ్డి గారు. అంత ఎంకరేజ్, అంత పరిచయం ఉన్న వ్యక్తి చీకొట్టిండు కిషన్ రెడ్డి. పాతదే చెప్తారు, మిస్అండర్స్టాండింగ్ వచ్చింది ఒక జాతీయ లీడర్ తో. అదే అండి, ఒక జాతీయ లీడర్ కి కొన్ని డౌట్స్ ఉండే, ఆ డౌట్స్ క్లియర్ చేసుకున్నాక జాయిన్ అయినాము. అది కావద్దు అనుకోని సంఘటన జరిగింది. మరి ఇప్పుడు మళ్ళీ వచ్చినా కదా తల్లికి కొడుకుకైనా కొట్లాట అనుకోండి. ఒకరోజు బయటికి వేసి వచ్చినాం, మళ్ళీ ఇంటికి వచ్చినాం కదా. నాకు బీజేపీ పార్టీ తల్లితో సమానం. చీకోటి ప్రవీణ్ కుమార్ లాస్ట్గా బీజేపీ నాయకులు కావచ్చు, బీజేపీ కార్యకర్తలు కావచ్చు, రేపు జరిగేటటువంటి పార్లమెంట్ ఎన్నికలకు సంబంధించి మీరు ఎలాంటి సందేహాన్ని ఇవ్వగలుగుతారు? ఒకటే చెప్తా, రాష్ట్ర ప్రజలకి, దేశ ప్రజలకి, ఇవాళ మనం సెక్యూర్డ్గా ఒక రక్షణ వలయంలో ఉన్నట్టు ఉండాలి అంటే బీజేపీ పార్టీ కొట్టే. స్కాములకి దూరంగా స్కీమ్లే ఉంటాయి మన పార్టీలో. అందరం కూడా ఒక భారతదేశం ఒక ప్రపంచంలోనే గర్వించదగ్గ దేశంగా మారిందంటే మోదీ గారు వచ్చినాకనే, ప్రధాని అయినాకనే. సో ఇంకా 5 ఏళ్ళు వారు ఉంటే ఇంకా అద్భుతాలు జరుగుతాయి. ఒక సూపర్ పవర్గా ఎదగాలి భారతదేశం అంటే మోదీ గారికి బీజేపీకి ఓటమని చెప్తాను. ఓకే, ఇది మొత్తం మీద రేపు జరిగేటటువంటి పార్లమెంట్ ఎన్నికల్లో బీజేపీని అధికారంలోకి తేవడమే చీకోటి ప్రవీణ్ కుమార్ ఆశిస్తున్నారు. అదేవిధంగా నిజంగా కూడా బీజేపీ అధికారంలోకి వస్తే ఏం చేయబోతుందని కూడా నిన్ననే మోడీ గారు చెప్పారు. ఏదేమైనా కూడా చీకోటి ప్రవీణ్ కుమార్ చెప్తున్నది ఏంటంటే కెసినో అనేది ఎప్పుడూ ఆగదు, అది కంటిన్యూ కొనసాగుతూనే ఉంటుంది. కాకపోతే బీజేపీ ఆదేశిస్తే మాత్రం దాన్ని క్లోజ్ చేసుకుంటా అని అంటున్నారు. నిజంగా ఇది సాధ్యమా అసాధ్యమా అనేది మరికొన్ని రోజుల్లోనే తెలబోతుంది అన్న. ఓకే, థ్యాంక్ యూ అండి, నమస్తే.